ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు. ఈ టైంలో ఇంటికి వెళ్తే మా ఆవిడ అన్నం పెట్టదు. అదే లేదు సార్. మా తమ్ముడు ఎట్రామ్మా? సార్ వస్తున్నాను సార్. సార్ అన్నీ బాగుంటాయి తమ్ముడు? బాగుంటుంది సార్. ఏంటి మొత్తం నువ్వే తినేస్తున్నట్టు? లేదు సార్, నన్ను తెలియదు సార్. అలాగే మాకు కూడా పెట్టేస్తే అలాగే సార్, అలాగే సార్. రోజు పెట్రోలింగ్ బండి వస్తుంది అయితే వస్తున్నాను సార్. మామూలు కూడా ఇస్తున్నాను సార్. ఇస్తున్నారా? ఇస్తున్నాను సార్. నాకు రావట్లేదే. మీకు పంపించాం సార్. నాకు తెలిసి మీ కానిస్టేబుల్ లొకేషన్ ఉంటుంది. చికెన్ తింటావా? ఓకే సార్. రోటీ కూడా చెప్తాను. ఓకే సార్, మీకు ఏది ఇష్టం అదే చెప్పండి సార్. ఒక ప్లేట్ బటర్ నాను. ఓకే సార్. ఒక ప్లేట్ చికెను. ఓకే సార్. అంతా అయిపోయిన తర్వాత లస్సీ. లస్సీ కింద మా మామూలు. అలాగే సార్. ఓకేనా? పార్సిల్ ఏమన్నా? చాలా ఇంకా ఎక్కువైపోయింది చెప్పింది. ఓకే సార్. ఓకే సార్. ఇంకేంటి వర్మ గారు విశేషాలు? ఏమో సార్, మీరే చెప్పండి. ఏంటి వెనక చూస్తున్నావు? అది కారు. కార్కి ఏమవుద్ది? ఎవరితో వచ్చావు నువ్వు? నాతో, సింహంతో. అదే సార్. మనం వచ్చారు ఇంకా రాలే పాపం. ఏది ఏమైనా కానీ అయ్యమ్మట చేసిండే కుడుతురా. అయ్యమని ఎందుకు ఫీల్ అయ్యాడేమో. ఏది ఏమైనా కానీ ఆ పిల్లంటే చేసిండే కుడుతురా. పిల్లగానే ఫీల్ అయ్యాడేమో. గివ్ రెస్పెక్ట్. ఏది ఏమైనా కానీ మన చెల్లంటే చేసిండే కుడుతుపోవా. నీ అబ్బాయి నీ పిల్లలు నిన్ను కొడితే ఆ ఫ్రెక్చర్స్ అంతా నా మీద చూపించవా? నీ అబ్బాయి తాగినంత దిగిపోయింది. నా పిల్లలు నన్ను కొట్టడానికి ఆడి పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఒకటే. ఏంది అది? నేనే. నా కొడుకు 7 రోజులు అవుట్ స్టేషన్కి వెళ్తే అమ్మదినమ్మా ఏదో తేడాగా ఉంది. 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు. కేకి పారేస్తా నిన్ను. ఎక్కి తొక్కేస్తాను. అది కాదే. ఏది కాదు? ఏది కాదురా? ఏది కాదురా? నా కొడుకు అయిపోయి నా చేతిలో నిన్ను తొక్కేసి దానిలా చేసుకున్నావురా. అసలు దానిలా చేసుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావురా నాకు గురించి? నాది తప్పు, నాది తప్పు. నిన్న అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేశావురా? నన్ను ఎలా మోసం చేశావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే. నువ్వు వదిలేస్తాను, పెళ్లి చేసుకుంటావురా? చంపేస్తాను నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ పెట్టావురా? నా కొడుకు చంపేయాలి. మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా? అవును, నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు. అప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయింది. నీ అబ్బా, నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా. ఓ, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా? సచ్చినోడా. సరే, నా పరిస్థితి ఏంటి? ఏముంది, మీరు అని చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది? నీ అబ్బా, నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా? నీ అబ్బా, దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబ్కి కూడా 4 లక్షలు ఇచ్చాను. అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? రెడ్ హౌస్ కావాలంటే కొనిచ్చాను. నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు. కాదన్నా నిన్నే. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నా చేతి మిగిలేదు చెప్పే. ఆ తర్వాత ఎంతో అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తాను. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి.